ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు బ్రెడ్ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోయాలి. 1/2 లీటర్ చిక్కటి పాలైనా పర్లేదు, ఎలాంటి క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు. ఆ క్రీమ్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. సో దీనివల్ల మనకి థిక్నెస్ అనేది వస్తుంది. మనం కార్న్ఫ్లోర్ అయినా కస్టర్డ్ పౌడర్ అయినా రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇంట్లో కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి ఓన్లీ కార్న్ఫ్లోరే తీసుకున్నాను. సో ఇలా పాలు కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది. తర్వాత నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అది మనకి నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ ఆకారంలో కట్ చేస్తున్నాను. మీకు ఏది కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒకసారి పాలను కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీని ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలను తీసుకొని దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం, ఇలాగే ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలలోనే కలుపుకోవాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఇంతకుముందు పొయ్యి మీద ఉన్న దాంట్లో పాలల్లో వేసుకోవాలి. తర్వాత ఇది వేయగానే పాలు బాగా చిక్కగా అయిపోతాయి, అందుకని కలుపుతూ ఉండాలి. మనము వదిలేస్తే అవి ఉండలు కట్టి రెసిపీ అంతా పాడైపోతుంది. సో ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకొని అంతా మంచిగా ఉంది అని అనుకుంటే ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. పాలు పగిలిపోకుండా చూసుకోండి. తర్వాత కన్సిస్టెన్సీ మనకి బాగానే ఉంది అనిపిస్తే అలాగే ఉంచుకోండి, లేదా కొన్ని వాటర్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి. తర్వాత నేను 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్ తీసుకున్న తర్వాత మీకు ఇంకా తీయగా తినాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ 2 కప్స్ సరిపోతుంది. చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను నేను. బాదం వేసుకోవాలి ఇందులో. మనం దీని ప్లేస్లో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఓన్లీ బాదామే ఉంది కాబట్టి బాదం యాడ్ చేశాను. తర్వాత ఇది చక్కెర కరిగింది అని అనుకున్నాక ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మన కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ దీంట్లో. ఇలా ఉంటే సరిపోతుంది. చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. దీని తర్వాత ఇది ఓకే అంటే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇంకా బౌల్ తీసుకొని స్వీట్ రెసిపీ కోసం 2 కప్పుల చక్కెర వేసుకున్నాను. దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. తర్వాత దానికి ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో బ్రెడ్లు వేయించుకుంటున్నాను. ఇది రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక పక్కన ఈ సిరపీ రెడీ చేస్తున్నాను, ఇంకో పక్కన బ్రెడ్ స్లైసెస్ వేయించుతున్నాను. ఇలా బ్రౌన్ కలర్లో రావాలి బ్రెడ్ స్లైసెస్. తర్వాత ఈ బ్రౌన్ కలర్లో వచ్చిన బ్రెడ్ స్లైసెస్ని ఆ చక్కెర రెసిపీలో వేస్తున్నాను. అలా ఫస్ట్ ఒకటే చూపించాను. తర్వాత అలా అంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలానే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ఇంటికి ముందు పాలు చల్లార్చిన పాలు మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో వేసుకోవడమే. అంతే, బ్రెడ్ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.